హలో మ్యాథన్స్, మన రేంజ్ అయితే అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళే ముందు నేను మీకు ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్తాను. మీ అందరిలాగే నేను కూడా చిన్నప్పుడు మ్యాగ్నెట్స్తో ఆడేవాడిని. ఈ మ్యాగ్నెట్లు రకరకాల డైరెక్షన్లో అతుక్కోవడం చూసి నేను ఏదో పెద్ద సైంటిస్ట్ అనుకునేవాడిని అనమాట. ఆ ఇంట్రెస్ట్తోనే నేను కాలేజ్ జాయిన్ అయ్యాను, సైంటిస్ట్ అయిపోదామని. జాయిన్ అయిన కొన్ని రోజులకే నా మొహాన్న విచిత్రమైన బొమ్మలు తగిలాయి. నేనేదో సైంటిస్ట్ అయిపోదాం అనుకున్నాను, ఐరన్ మ్యాన్, ధూమ్ 3 ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడేమో చేతబడి నేర్పిస్తున్నారు. విచిత్రమైన బొమ్మలు, రకరకాల డైరెక్షన్లో పాయింట్అవుట్ చేసే యారోలు, అన్ని డైరెక్షన్స్లోని ఇవి పాయింట్అవుట్ చేస్తాయి ఎక్స్ప్లెనేషన్ వైపు తప్ప. ఒక సంవత్సరం వరకు వీటితో ఏవేవో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను, కానీ అసలు ఇవేంటో నాకు అర్థం కాలే. బట్ తర్వాత తెలిసింది, ఫేజర్స్ అంటే ఏదో బ్లాక్ మ్యాజిక్ కాదు, దే ఆర్ జస్ట్ షార్ట్ కట్స్. ఏసీ సర్క్యూట్ అనాలిసిస్లో ఉపయోగపడే ఒక చిన్న షార్ట్ కట్. సైన్ని, కాస్ని యాడ్ చేయడాన్ని సింప్లిఫై చేసే ఒక చిన్న ట్రిక్. మనమైతే ఇప్పుడు ఆ రెంచ్ దగ్గరికి వెళ్ళి ఈ ఫేజర్స్ నేర్చుకుందాం. లెట్స్ జంప్ ఇన్ టు ద ప్లానెట్. ప్రెజెంట్ అయితే మనం ప్లానెట్ మీద దిగిపోయాము. మన దూరంలో రేంజ్ కనిపిస్తుంది కదా, అక్కడ వైపు నడుస్తూ నేను మీకు ఫేజర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేజర్స్ ఎక్స్ప్లెనేషన్ మనం కాంప్లెక్స్ ప్లేన్ ఎక్స్ప్లెనేషన్తో స్టార్ట్ చేద్దాం. కాంప్లెక్స్ ప్లేన్ అంటే దాంట్లో 2 యాక్సిస్లు ఉంటాయి. ఒకటి రియల్ యాక్సిస్, ఇంకోటి ఇమాజినరీ యాక్సిస్. రియల్ యాక్సిస్ మీద ప్రెజెంట్ మనం నడుస్తున్నాము, అది రియల్, ఎందుకంటే దట్ ఈస్ ద డిస్టెన్స్. ఇటు సైడ్ నడిస్తేనే మనం రెంచ్ దగ్గరికి వెళ్తాము. అండ్ ఇమాజినరీ యాక్సిస్లో ఉన్నది నా హైట్, దానివల్ల మనకు ప్రెజెంట్ యూస్ లేదు. ఈ రకంగా కొంచెం దాన్ని అర్థం చేసుకుని ట్రై చేయొచ్చు. అది ఇమాజినరీ కాబట్టి దాని ముందు జే పెట్టాను. జే అంటే √1. ఇప్పుడు కనుక ఈ డిస్టెన్స్, ఈ హైట్తో ఒక ట్రయాంగిల్ గీస్తే ఆ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ యొక్క వాల్యూ వచ్చేసి ఈ రియల్ యాక్సిస్లో ఉన్న వాల్యూ ఆ ఇమాజినరీ యాక్సిస్ వాల్యూ యొక్క ఎడిషన్ అవుతుంది, ఏదైతే రెడ్ కలర్లో నేను ఇండికేట్ చేశానో. అయితే ఈ ట్రయాంగిల్లో మన ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం బేస్ అయితే ఎల్ కాస్ థీటా, హైట్ అయితే ఎల్ సైన్ థీటా. ఎల్ సైన్ థీటా ఇమాజినరీ యాక్సిస్లో ఉంది కాబట్టి దాని ముందు చేయబెట్టాం. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఉంది. హైపోటెన్యూస్లో ఉన్న ఎల్ కాస్ థీటా ప్లస్ జే సైన్ థీటాని ఎల్ ఇంటూ e⁻j⁻θ కింద రాయొచ్చు. ఇదే ఆయిలర్స్ ఫార్ములా. ఆయిలర్స్ ఫార్ములా ప్రకారం కాస్ థీటా ప్లస్ జే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు e⁻j⁻θ. ఇదే ఆయిలర్స్ ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో నేను ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ అసలు ఇది ఎక్కడ యూజ్ అవుతుందో మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్గా మనం కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ θ తీసుకుందాం. ఈ కాస్లో ఒమేగా టీ ప్లస్ θ ఉంది కదా, ఈ యాంగిల్స్ మనం సెపరేట్ చేయొచ్చా? ఒకవేళ కాస్ట్లో ఉంటే సెపరేట్ చేయడం కష్టం. అదే మనం దీన్ని పోలార్ ఫామ్లో రాసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కానీ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ θ ప్లస్ జే సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ θ కింద రాస్తే, ఇందులో ఉన్న రియల్ పార్టే కదా మన కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ θ. కాబట్టి దీన్ని ఇలా రాయొచ్చు, రియల్ ఆఫ్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ θ ప్లస్ జే ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ θ కింద రాయొచ్చు. ఇప్పుడు ఆయిలర్స్ ఫామ్లో యూస్ చేస్తే అప్పుడు ఇది e⁻j⁻t ప్లస్ θ అవుతుందిగా. ఈ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నదాన్ని మనం e⁻j⁻t ఇంటూ e⁻j⁻θ కింద రాయొచ్చు. ఇప్పుడు సెపరేట్ అయిపోయింది మన టైము అండ్ యాంగిల్, అంటే ఫేజ్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న e⁻j⁻θ మన ఫేజర్ అనమాట. ఒకవేళ దీన్ని మనం ప్రాపర్గా చూస్తే ఇమాజినరీ యాక్సిస్ అండ్ రియల్ యాక్సిస్ గీసి ఇది ఒక యారోలో పాయింట్అవుట్ చేస్తుంది. అయితే డేటా పెరిగితే ఇది ఒక సర్కిల్ని ట్రేస్ చేస్తుంది. కానీ ఈ సర్కిల్ కాదు మనకి ఇంపార్టెంట్, t=0 దగ్గర అది ఎక్కడ ఉందని. సో t=0 దగ్గర అది ఎక్కడ ఉంది? అది కరెక్ట్గా జే సైన్ 45 degrees దగ్గర ఉంది. సో ఇదే మన ఫేజర్ అనమాట. దీన్ని ఇంకా డీటెయిల్గా చూసే ముందు మనం రెంచ్ దగ్గరికి వెళ్దాం. సో ఫేజర్ అంటే ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దాని అప్లికేషన్ ఏంటో చూద్దాం. జనరల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకి వోల్టేజ్లు, ఏసీ వోల్టేజ్లు వస్తాయి. ఏసీ వోల్టేజ్లు అంటే వాటికి వేవ్ నేచర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో v1 = vm ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 45 degrees. ఇదైతే కనిపిస్తుందో దీనికి మనము టైం డొమైన్లో వేవ్లా గీయచ్చు. అది మనకి ఇలా కనిపిస్తుంది. కానీ దీనికి మనం ఇప్పుడు ఫేజర్ గీయాలనుకుంటే
ఫస్ట్ మనం రెంచ్ తీసుకుందాం. ఈ రెంచ్ ఇది కాస్ట్ కాబట్టి కాంప్లెక్స్ ప్లేన్లో రిలాక్స్ అలానే ఉంటుంది. ఒకవేళ ఈ టిప్ నుండి మనం ప్లాట్ఫామ్ గీస్తే ఆ ప్లాట్ఫామ్ సెకండ్ డయాగ్రామ్లో ఉన్న వేవ్కి t=0 దగ్గర అలైన్ అవ్వట్లేదు, కానీ సెకండ్ పీక్ని అలైన్ చేస్తుంది. కానీ మనకు కావాల్సింది t=0. t=0 మనకు కావాలంటే ఫస్ట్ మనం రెంచ్ తీసుకొని 45 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఎందుకంటే మనం డీల్ చేస్తుంది Vm × e⁻j⍵t ప్లస్ 45 degrees. ప్లస్ కనిపించిన ప్రతిసారి మనం రెంచ్ని యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి, మైనస్ కనిపిస్తే క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఇక్కడ ప్లస్ కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఎంత రొటేట్ చేయాలంటే 45 degrees, ఎందుకంటే ఇది ప్లస్ 45 degrees కాబట్టి. అలా రొటేట్ చేస్తే దీని టిప్ యొక్క ప్లాట్ఫామ్ సెకండ్ పార్ట్లో ఉన్న t=0 పాయింట్తో అలైన్ అవుతుంది, మీరు చూస్తున్నట్లు. సో ఈ రెంచ్ ఈ పొజిషన్లో ఉందిగా, దీన్నే ఫేజర్ అంటారు. సో V1కి మనం ఫేజర్ గీసాం. ఆ ఫేజర్ ఇలా కనిపిస్తుంది. దాన్ని మ్యాథమెటికల్గా రాయాలంటే ఫస్ట్ మనం దీన్ని రియల్ పార్ట్ ఆఫ్ Vm × e⁻j⍵t ప్లస్ 45 degrees అని రాయొచ్చు. ఇలా రాస్తే మనం ω-tని ఆ 45ని సెపరేట్ చేయొచ్చు, ఎందుకంటే అది ఎక్స్పోనెన్షియల్లో ఉంది కాబట్టి. అప్పుడు మనం దాన్ని రియల్ ఆఫ్ Vm e⁻j45 degrees × e⁻j⍵t ఇలా రాయొచ్చు. అయితే t=0 దగ్గర ఎలాగో e⁻j⍵t 0 అవుతుంది కాబట్టి మనకు మిగిలేది రియల్ పార్ట్ ఆఫ్ Vm × e⁻j45 degrees. ఈ బ్రాకెట్స్లో ఉన్న Vm × e⁻j45 degrees ఏదైతే ఉందో అదే మనకు కావాల్సిన ఫేజర్. ఇప్పుడు మనం ఇంకో ఫేజర్ చూద్దాం, V2. మీకు కనిపిస్తుంది దాని మ్యాగ్నిట్యూడ్ 0.5 Vm ఉంది. ఈ రెడ్ రెంచ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ Vm, కానీ దీన్ని 0.5 Vm. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా రెంచ్ యొక్క లెంత్ని డిసైడ్ చేస్తుంది. ఇది 0.5 ఉంది కాబట్టి, అంటే ఫస్ట్ రెడ్ రెంచ్లో హాఫ్ ఉంటుంది అనమాట. కాబట్టి దీని హైట్ జస్ట్ హాఫ్ ఆఫ్ రెడ్ రెంచ్ ఉంటుంది. దీన్ని మనం బ్లూ రెంచ్తో రిప్రజెంట్ చేద్దాం. ఇది కూడా కాసే కాబట్టి దీన్ని కూడా రిలాక్స్ అలైన్ చేద్దాం. ఇప్పుడు దీని యొక్క వేవ్ మనం చూసాము, పక్కన ఉంది. ఈ రెంచ్ యొక్క టిప్ ప్రెజెంట్ అయితే పక్కన ఉన్న వేవ్ యొక్క t=0 పాయింట్తో అలైన్ అవ్వట్లేదు. అలా అలైన్ అవ్వాలంటే ఫస్ట్ ఈ రెంచ్ని మనం రొటేట్ చేయాలి, కానీ ఏ డైరెక్షన్లో రొటేట్ చేయాలి? దానికోసం ఫస్ట్ మనము ఆ యాంగిల్ యొక్క సైన్ చూడాలి. ఇక్కడ -60 degrees కాబట్టి మైనస్ అన్న ప్రతిసారి క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. కాబట్టి ఈ బ్లూ రెంచ్ని క్లాక్ వైజ్ రొటేట్ చేద్దాం, కానీ ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేయాలి? 60 degrees రొటేట్ చేయాలి. అలా మనం ఈ బ్లూ రెంచ్ని -60 degrees రొటేట్ చేస్తే మనకి దీని టిప్ ఎగ్జాక్ట్గా సెకండ్ పార్ట్లో ఉన్న t=0 పాయింట్ ఆఫ్ ద వేవ్తో అలైన్ అవుతుంది. సో ఇదే మన ఫేజర్. జనరల్గా ఫేజర్స్ని మనం క్యాపిటల్ బోల్డ్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఈ కేసులో అవి V1, V2. అంతేకాకుండా నేను ఇక్కడ వాటిని పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేశాను. పోలార్ ఫామ్ అంటే ఎక్స్పోనెంట్స్ వాడకుండా జస్ట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ రెండే రాస్తాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండిట్లో ఏది లీడింగ్, ఏది ల్యాగింగ్? మన దగ్గర 2 వోల్టేజెస్ ఉన్నాయి. ఈ 2 రేంజెస్లో ఆస్ట్రోనాట్కి అసలు ఫస్ట్ t=0 దగ్గర ఏ రేంజ్ కనిపిస్తుందో అదే లీడింగ్. అది విజువల్గా ఓకే, బట్ మ్యాథమెటికల్గా దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దానికోసం మనం ఫేజెస్ని తీసుకోవాలి. ఒకవేళ మనం V1 యొక్క ఫేజ్ని V2 యొక్క ఫేజ్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి పాజిటివ్ నెంబర్ వస్తే అప్పుడు V1 లీడ్ అవుతున్నట్టు, ఒకవేళ నెగిటివ్ నెంబర్ వస్తే V1 లాగ్ అవుతున్నట్టు. ఈ కేసులో మనం V1 యొక్క ఫేజ్ని V2 యొక్క ఫేజ్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి పాజిటివ్ నెంబర్ వచ్చింది 105 degrees, కాబట్టి V1 లీడ్స్ V2. సో ఈ సబ్ట్రాక్ట్ చేయడాన్ని ఫేజ్ డిఫరెన్స్ అంటారు. ఈ కేసులో ఇక్కడ మన ఫేజ్ డిఫరెన్స్ 105 degrees ఉంది. ఫైనల్గా మనం ఇంపార్టెంట్ అప్లికేషన్కి వచ్చాం. అసలు ఫేజర్స్ యొక్క మెయిన్ అప్లికేషన్ ఎడిషన్. ఒకవేళ మనం V1 + V2 ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్గా మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్తో డీల్ చేయాలి. బికాజ్ వీఆర్ డీలింగ్ విత్ cos of ω-t + 45 degrees అండ్ cos of ω-t - 45 degrees. ఈ ఎక్స్ట్రా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఎక్స్పాండ్ చేసి సాల్వ్ చేయడం చాలా కాంప్లికేటెడ్ టాస్క్. సో మనం ω-t ఎలాగో ఫిక్స్డ్ కాబట్టి దాన్ని త్రో అవుట్ చేసేస్తాం. అదే ఫేజర్స్ యొక్క అడ్వాంటేజ్. సో వీ జస్ట్ హ్యావ్ టు డీల్ విత్ ఫేజ్. ఈ కేసులో మనం V1 + V2 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి వెక్టార్ ఎడిషన్ చేస్తే సరిపోద్ది. అంటే ఫస్ట్ మనం ఈ బ్లూ రెంచ్ని ఆ రెడ్ రెంచ్కి యాడ్ చేయాలి కాబట్టి వెక్టోరియల్గా ఎడిషన్ చేయడం అంటే ఈ బ్లూ రెంచ్ని డైరెక్షన్ మార్చకుండా ఆ రెడ్ రెంచ్ మీద స్లైడ్ చేస్తే అప్పుడు ఒరిజిన్ నుండి బ్లూ రెంచ్ యొక్క టిప్కి పాయింట్అవుట్ చేసే మరో రెంచే మన రిజల్టెంట్ అవుతుంది. అండ్ ఆ రెంచు రియల్ యాక్సిస్తో చేసే యాంగిలే ఫేజ్ అవుతుంది. ఇది విజువల్గా ఓకే, బట్ మ్యాథమెటికల్గా దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే జస్ట్ మన V1ని V2ని యాజ్ ఇట్ ఈస్గా ఎడిషన్ చేస్తే సరిపోద్ది. ఎలాగో మన దగ్గర రియల్ పార్ట్స్ ఉన్నాయి, ఇమాజినరీ పార్ట్స్ ఉన్నాయి. రియల్ పార్ట్స్తో ఇమాజినరీ పార్ట్స్తో ఎడిషన్ చేస్తే వచ్చే రిజల్ట్ అంటే మన V3 అవుతుంది. అయితే ఫేజ్ ఎలాగంటే tan θ అంటే జనరల్గా sin θ / cos θ కాబట్టి ఈ కేసులో సైన్కి సంబంధించినవన్నీ ఇమాజినరీ పార్ట్స్, కాస్కి సంబంధించినవన్నీ రియల్ పార్ట్స్ కాబట్టి ఇమాజినరీ పార్ట్ని రియల్ పార్ట్ని డివైడ్ చేసి tan ఇన్వర్స్ చేస్తే అదే మన ఫేజ్ అవుతుంది. దాన్ని మనం ఫైనల్గా ఇలా పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ ఫేజర్స్ అన్నవి మన లైఫ్ని సింప్లిఫై చేసాయి.
అందుకే చెప్పాను, ఇవి జస్ట్ ట్రిక్స్, ఇవేం పెద్ద కాంప్లికేటెడ్ థింగ్స్ కాదు. జస్ట్ మనకి వెక్టర్స్ అంటే ఏంటో తెలిస్తే సరిపోద్ది ఫేజర్స్ని అర్థం చేసుకోవాలంటే. సో దాట్స్ ఇట్ ఫర్ ఫేజర్స్. మై థ్యాంక్స్. సీ అరౌండ్. ఓకే మెథడ్స్, వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాబట్టి ఒకసారి రివర్స్ చేయండి. సీ యూ ఇన్ అదర్ ఎపిసోడ్. అంటిల్ దెన్ బాయ్.